హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ షేక్ తస్నీమ్ సందాని. ఇవాళ అయితే నేను మా గార్డెన్ టూర్ అండ్ వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ అయితే చూపించబోతున్నానండి. ఇదిగోండి అక్కడ స్థలంలో పోస్టులు వేసి కనిపిస్తున్నాయి కదండి, అదేనండి మా వెజిటేబుల్ గార్డెన్ అయితే. అంటే ఇంట్లో గార్డెన్లో అయితే వెజిటేబుల్స్ ఏం లేవండి, జస్ట్ షో ప్లాంట్స్ అండ్ జాంకాయ మొక్కలు, మామిడికాయ మొక్కలు, సీతాఫలం మొక్కలు అవన్నీ ఉన్నాయండి. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఇంట్లో గార్డెన్ టూర్ కూడా. నేను ఇప్పుడు ఇంట్లో నుంచి అయితే వెళ్తున్నానండి. 4:30 కల్లా పనులన్నీ చేసుకొని నేను మా ఆడబిడ్డ వాళ్ళం అందరం అక్కడికి వెళ్ళి ప్లాంట్స్కి అయితే వాటర్ పట్టి ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే హార్వెస్ట్ చేసుకుంటామండి. ఇదేనండి మా గార్డెన్, చాలా గ్రీనరీగా కనిపిస్తుంది కదండి. ఇవాళ అయితే 4:35 కావస్తున్నా కానీ ఎండ అయితే అస్సలు తగ్గలేదండి. ఇదిగోండి కనిపిస్తున్న ఇల్లేనండి మాది. అక్కడి నుంచే నేను మీకు ఇందాక వీడియో క్లిప్ చూపించాను. మా మావయ్య గారు ఉంటే మోటార్ ఆన్ చేయమని చెప్తున్నానండి. అంటే ఇంటి దగ్గర నుంచి పైప్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లాంట్స్కి వాటర్ అయితే పడతామండి. ఇంకా రమ్ములో అయితే పెట్టుకుంటామండి ఆ పైపు. ఇంకా ఇటు సైడ్ అయితే అన్ని వంకాయ చెట్లు అండి. ఇప్పుడేనండి వంకాయ చెట్లకైతే పువ్వు వస్తుంది. అంటే కొన్ని చెట్లకైతే కాయలు కూడా వచ్చినాయి, కొన్ని చెట్లకి ఇప్పుడే పువ్వు వచ్చిందండి. అంటే ఈ మట్టి ఏమో మామూలుగా నేల మట్టి కాదండి, మేము ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం అని క్వారీ మట్టి అయితే తోలిచ్చామండి. ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్కి టైం ఉందని అప్పటి వరకు వెజిటేబుల్స్ వేసుకుందామని వేసుకున్నాము. మాది ఇటు సైడ్ పల్లెటూరు అండి. ఇంకా ఇటు మాది ఎర్రమట్టి. ఆ ఎర్ర మట్టిలో అయితే వెజిటేబుల్స్ బాగా కాస్తాయండి. ఇంకా ఈ తోలిచ్చిన మట్టి కదా మామూలుగా కాస్తున్నాయి, లేకపోతే ఇంతకన్నా డబల్ కాసేవండి. ఇదిగోండి ఈ రమ్ములో అయితే వాటర్ పైప్ పెట్టేసి ఇంకా బకెట్స్తో అయితే మేము మా ఆడబిడ్డ వాళ్ళం అందరం కలిసి ఇంకా వేసుకుంటామండి. ప్లాంట్స్కి అయితే వాటరింగ్ అయిపోయాక ఏమైనా హార్వెస్టింగ్కి వెజిటేబుల్స్ వచ్చి ఉంటే హార్వెస్ట్ చేసుకుంటామండి. డైలీ ఏదో ఒక వెజిటేబుల్ అయితే హార్వెస్టింగ్కి అయితే వచ్చేసి ఉండిద్దండి. ఇక్కడైతే బెండకాయలు కట్ చేస్తున్నామండి. ఇటు అయితే 2 ప్లాంట్సే ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం ఒక లైన్గా వేసుకున్నామండి బెండకాయ ముక్కలు. ఇదిగోండి ఇటు బెండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇంకా ఈ మట్టిలో ఇంత మాత్రం పెరుగుతున్నాయి అంటే అదంతా మా మామయ్య గారి కష్టమేనండి. ఆయనే దీనికి పురుగు పట్టకుండా నై మట్టి అని, బలానికి నై మట్టి అని, కంపోస్టర్ అవన్నీ వేసి బాగా జాగ్రత్తగా చూసుకున్నారండి ప్లాంట్స్కి. మేము వచ్చి జస్ట్ వాటరింగ్ చేసి ఇంకా వెజిటేబుల్స్ ఉంటే హార్వెస్ట్ చేసుకుని అవన్నీ చూసుకోవడమేనండి. అంటే ఆయనకైతే బాగా తెలుసండి ఏ మొక్కకి ఎలా చూసుకోవాలి, ఎలా వేయాలి, ఎలా వాటర్ వేయాలి, ఏ టైంలో వేయాలి వాటర్. అంటే కొన్ని చెట్లకి పువ్వు వచ్చినాక వాటర్ వేయరండి, అంటే పువ్వు రాలిపోయిద్దని. ఇంకా వీడియో తీస్తూ అక్కడ ఒక బెండకాయ ఉంటే ఆ బెండకాయ కట్ చేశానండి. ఇంకా వంకాయ అయితే పిందెలు అయితే దిగి ఉన్నాయి. ఇంకా హార్వెస్టింగ్ కూడా కొన్ని వంకాయలు వచ్చి ఉన్నాయి, కానీ ఆ వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు. ఇటు సైడ్ ఏమో బెండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తుంది మా ఆడబిడ్డ. ఇంకా బెండకాయలు కూడా అయిపోవచ్చినాయి. ఇంకా ఇటు సైడ్ కార్నర్కి అయితే అన్ని పందిరి చెట్లు వేసామండి. దొండకాయలు, చిక్కుడుకాయలు, పొట్లకాయలు, బీరకాయలు ఇవన్నీ వరుసగా వేసుకున్నాము. ఇంకా ఈ ఫస్ట్లో అయితే బాగా ఫ్రెష్గానే ఉన్నాయండి. అప్పటికి నేను వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేయలేదు. అంటే కొన్ని షార్ట్స్ అయితే తీసున్నాను, నా షార్ట్స్ వీడియోస్ అయితే చూడండి. అక్కడైతే కొన్ని ఫ్రెష్గా కనిపిస్తాయి పందిరంతా. బీరకాయ కూడా అయిపోవచ్చిందండి. ఈ బీరకాయ మాత్రం సీడ్స్ కానీ వదిలిపెట్టాము. నెక్స్ట్ సమ్మర్ అయిపోయాక నల్ల మట్టి తోలిచ్చి వేసుకుందాం అనే థాట్లో ఉన్నాము. ఇదిగోండి కాకరకాయలు కూడా హార్వెస్టింగ్కి వచ్చినాయి, అంటే చిట్టి కాకరకాయలండి. పొట్లకాయలు కూడా పిందెలు అయితే దిగి ఉన్నాయి. ఇంకా అటు సైడ్ వెనక్కి కార్నర్కి అయితే చిక్కుడుకాయ అండి. చిక్కుడుకాయ చెట్టు మాత్రం హాఫ్ పందిరి వరకు చిక్కుడుకాయ చెట్టే అల్లుకుపోయింది. ఇంకా అవి చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేశాను, కానీ ఇంకా క్లిప్ అయితే తీయలేదండి. అంటే చాలా ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసేటప్పటికి ఇంకా టైం అయిపోయిద్దని తొందరగా ఇంకా చీకటి పడిద్దని ఇంకా తొందరగా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ మా ఆడబిడ్డ అయితే బెండకాయలు హార్వెస్ట్ అయితే కంప్లీట్ చేసేసింది. ఇదిగోండి బెండకాయలు అయితే ఒక 1/2 kg దాకా వచ్చినాయి. టొమాటోస్ తగ్గిందండి, ఇంతకుముందు అయితే బాగా వచ్చేవి. ఇంకా ఇదిగోండి ఆ వాటర్ పైప్ అట్లా రోడ్డు సైడ్ మీద నుంచి తీసుకుంటామండి. ఇంకా మా ఇంటి చుట్టూ అన్ని పొలాలేనండి, పల్లెటూరు అండి మాది. మా ఇంటి చుట్టూ అయితే పొలాలు, సీనరీ అయితే చాలా బాగుండిద్దండి మా ఇంటి దగ్గర నుంచి. ఇదిగోండి సొరకాయ చెట్టు అయితే ఇంకొక చెట్టు అయితే ఉంది, మిగతావన్నీ ఎండిపోయినాయి.
ఎందుకంటే పిందెలు అయితే వచ్చినాయి. ఒక్క సొరకాయ అయితే చూడండి ఆకుల మధ్యలో ఎంత తొంగి చూస్తున్నట్టు ఉంది కదండి. ఇంకా ఇదిగోండి వాళ్ళ ఈ వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసాము మేము మాడిబిడ్డ వాళ్ళు అందరం తీసుకుంటామండి. ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే చాలా వచ్చినాయండి. ఒక 6 కేజీస్ దాకా హార్వెస్ట్ చేసాం చిక్కుడుకాయలు అయితే. ఇదిగోండి చిక్కుడుకాయలు మాడిబిడ్డ అయితే ఇంకా రిలేటివ్స్ కూడా ఇద్దాం అనేసి కవర్స్లో అయితే వేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తామండి. ఇంకా దొండకాయలు కూడా ఉంటే దాంట్లో అవి కూడా ఏరి పక్కకు పెడుతున్నామండి. ఇంకా దాంట్లోనే వేసేసాను దొండకాయలు కూడా. ఇంకా 5:36 అవ్వస్తుంది, పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. ఇంకాసేపు ఆగితే పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇదిగోండి బెండకాయలు, కాకరకాయలు అవన్నీ అయితే హార్వెస్ట్ చేసాము. ఇంకా అంటే మందులు లేకుండా కాసినవి కదండి, ఎవరికి ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా తీసుకుంటారు. ఇదిగోండి అంతలోకి మా పిల్లలు కూడా వచ్చేసారు. అది వెనకాల చూడండి పొలాల నుంచి పని ముగించుకొని వెళ్ళిపోతున్నారు మనుషులైతే. ఇంకా మా పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇదిగోండి ఒక అంజీర్ వస్తుంది, అది ఫోటో అప్లోడ్ చేశాను. ఇంకా నా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మాత్రం వెళ్ళండి, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళబాకండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.